ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రాజకీయాలంటే అసహ్యం వేస్తోందని మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. కొందరు ఒక పార్టీలో ఉండి మరో పార్టీలకు కోవత్తులుగా వ్యవహరిస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని ఆయన పేర్కొన్నారు. ఓటుకు డబ్బు తీసుకోకుండా స్థానిక సంస్థల్లోనూ శాసనసభ ఎన్నికల్లో ఓటు వేసిన రోజే ప్రజాస్వామ్యాన్ని రక్షించిన వాళ్ళమవుతామని ఆయన తెలిపారు. తనకు నిర్మోహమాటంగా మాట్లాడటమే తెలుసని ఆయన పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన విషయం మీ అందరికీ తెలుసు. అందులో భాగంగా దాదాపు రాష్ట్రంలో 80% సర్పంచులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన వాళ్లే. ఈ రోజుతో సర్పంచుల పదవీ కాలం పూర్తయింది. మన నియోజకవర్గంలో 84 గ్రామ పంచాయతీలు ఉంటే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 64 మంది సర్పంచులు గెలవడం జరిగింది. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనకు మిగిలింది 35 మంది మనకు మిగిలారు. అదేవిధంగా బుచ్చిరెడ్డిపాళెంలో 20 వార్డులలో పోటీ చేస్తే 18 వార్డులలో మనం గెలిచాం. 12 మంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవతలకు వెళ్ళిపోయినారు. 6 మాత్రం మనతో ఉన్నారు. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ నిలకడగా నిజాయితీగా అధికారం ఉంటేనే మనం బ్రతకగలం, అధికారం లేకపోతే మనం బ్రతకలేమని అనేది మాత్రం ఉండకూడదు. ఎవరి బొమ్మ పెట్టుకుని మనం గెలిచామో అధికారం లేకపోయినా చివరి వరకు అదే పార్టీలో ఉండాలి, కానీ వెళ్ళిపోయినారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పెట్టుకుని గెలిచామని నిజాయితీగా, చిత్తశుద్ధితో, క్రమశిక్షణతో నాతో పాటు ఉన్నటువంటి సర్పంచులకి, కౌన్సిలర్స్కి, వాళ్ళ పాదాలకి నేను నమస్కరిస్తా ఉన్నాను. చాలా గొప్ప విషయం. ఏమేమో ఆశలు చూపిస్తారు అధికార పార్టీ వాళ్ళు, అవి ఏమీ మాకొద్దు. జగన్మోహన్ రెడ్డి గారు కావాలి, ప్రసన్న కుమార్ రెడ్డి కావాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే మేము కొనసాగుతామని ఇప్పటి వరకు నాతోనే నడుస్తున్నారు, పార్టీలోనే ఉన్నారు. మిమ్మల్ని అందరినీ కూడా ఎప్పటికీ మర్చిపోలేం. కష్టకాలంలో ఉన్న వాళ్ళని మనం గుర్తుపెట్టుకోవాలి. అధికారం వస్తూ ఉంది అని అంటే గోడలు దూకేవాళ్ళు చాలామంది ఉంటారు. అధికారం లేకపోతే నిజాయితీగా కనిపెట్టుకున్న వాళ్ళు మాత్రమే మనతో ఉంటారు. అందులో భాగమే మీరందరూ కూడా. చాలా చాలా రాజకీయాలు చూస్తూ ఉన్నాం. రాజకీయాలు చాలా దారుణంగా తయారైపోయినాయి. అన్ని కూడా మీకు తెలుసు ఏం జరుగుతూ ఉంది, ఏ విధంగా జరుగుతూ ఉంది అనేది. ఈ మధ్యనే ఒక పెద్ద ఆయన, వయసులో పెద్దవాడు, 70 ఏళ్ళు దాటాయి, మన ఇంటికి వచ్చాడు. నా కారులో కూర్చున్నాడు. మేము మాట్లాడుకునేదంతా రికార్డ్ చేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి పంపించాడు. ఇది న్యాయమా అని అడుగుతున్నా, వయసుకు తగ్గ పనేనా అని అడుగుతా ఉన్నాను. ఏం అటువంటి రాజకీయాలు చేయకపోతే నా కారులో కూర్చొని మేము మాట్లాడుకునే మాటలు రికార్డ్ చేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి పంపించారు. సస్పెండ్ చేశాం పార్టీ నుండి. నా తండ్రిలాగా చూసుకున్నాను, అతన్ని నా కుటుంబ సభ్యుడిలాగా చూసుకున్నాను. 70 ఏళ్ళు పైపడ్డది. ఆ పని చేయొచ్చా? నాకు తెలిసి మా తండ్రి శ్రీనివాసులు రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇంత దరిద్రపు రాజకీయాలు ఎప్పుడూ చూడలేదు. ఫస్ట్ టైం. ఏముంది, పదవులు వస్తాయి, పోతా ఉంటాయి. అవతల వాళ్ళతో లాలూచి పడిపోయి ఇక్కడ ఏం జరుగుతుందో, ఏం మాట్లాడుకుంటున్నారో రికార్డ్ చేసి పంపిస్తారా? ఏమి రాజకీయాలు అవి? అందుకే చెప్తున్నా, రాజకీయాలంటేనే అసహ్యం వేస్తా ఉంది. దరిద్రం అయిపోయినాయి, మలినం అయిపోయినాయి రాజకీయాలు. ఇంత నీచానికి వరగెడుతున్నారంటే అంత దారుణానికి, అంత దిగజారిపోయి ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇష్టం లేకపోతే పార్టీ వదిలి వెళ్ళిపోవాలే కానీ స్వయంగా నా కారులోనే కూర్చొని మేము మాట్లాడుకునే మాటలు రికార్డ్ చేసి టీడీపీ వాళ్ళకి పంపిస్తారు. ఏమనాలి వాళ్ళని? అవసరమా ఇటువంటాయి? ఈ పనులు చేశారు, చేస్తున్నారు కూడా. చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ప్రతి మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఒక ఏజెంట్ని పెట్టుకొని ఉన్నాం. అక్కడ ఏం జరుగుతుందంతా కూడా మాకు ఇన్ఫర్మేషన్లు వస్తూ ఉన్నాయని వాళ్ళేమో బాహాటంగా చెప్పుకుంటున్నారు. నేనైతే ఒకటే చెప్తా, నాకు నటన చేయడం చేత కాదు. ఉన్నది మాట్లాడడం, అభిమానం, ఆప్యాయతతో దగ్గరికి తీసుకోవడమే నాకు ఉన్నది. మా తండ్రి గారు నేర్పించింది. నటన నా చేత కాదు. నటన చేసేవాళ్ళు ఎక్కువైపోయినారు ఈరోజు.
అధికారం లేకపోతే మేము ఉండలేము అనే స్థితికి వచ్చేసారు. అవసరమా ఆ రాజకీయాలు? ఈరోజు సర్పంచెస్గా చేశారు. మా వీరన్న కోడలు, మా వాడమ్మ, మా లక్ష్మక్క అందరు ఉన్నారు. మా సర్పంచ్ పాటూరు ఉన్నారు. రమణన్న చనిపోయినాడు, లక్ష్మీనారాయణ చనిపోయినాడు. వీళ్ళందరూ ఉన్నారు, కనిపెట్టుకొని ఉన్నారు. ఎవరు ఎట్టుపోయినా పర్వాలేదు, ప్రసన్న కుమార్ రెడ్డితోనే ఉంటాము, పార్టీలోనే ఉంటాము, జగన్తోనే ఉంటామని నిజాయితీగా ఈరోజు మనతో ఉన్నారు. ఇనమడుగు సర్పంచ్ కానీ అందరూ కూడా. ఏమి రాజకీయాలు, ఏమా రాజకీయాలు లేకపోతే డబ్బు శాశ్వతం కాదు కదా. ఒకటే చెప్తున్నా, ప్రజల్లో మార్పు రావాలి. ప్రజల్లో మార్పు వచ్చి ఏ రోజైతే ఓటుకి డబ్బులు తీసుకోకుండా నిజాయితీగా ఓట్లు వేసి ఆ ఎమ్మెల్యేని గెలిపిస్తారో, ఆ జడ్పీటీసీని, ఆ సర్పంచ్ని, ఎంపీటీసీని గెలిపించుకుంటారో వాళ్ళకి కూడా భయం ఉంటుంది. గెలిచిన ఎమ్మెల్యేకి భయం ఉంటుంది ప్రజలను చూస్తే. ఈరోజు ప్రజల్ని చూస్తే భయపడే ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు చెప్పండి? డబ్బులు ఇస్తున్నారు, అన్ని పార్టీల వాళ్ళ దగ్గర ఓటుకు డబ్బులు తీసుకుంటున్నారు. వాళ్ళకి సంబంధించిన ఆ కుటుంబంలో 4 ఓట్లు ఉంటే 2 అటు 2 ఇటు వేస్తున్నారు. గెలిచిన ఎమ్మెల్యే ఏమో ప్రజలను గాలి వదిలేసి మనం ఖర్చు పెట్టి గెలిచాము, మనం దాన్ని మళ్ళా వసూలు చేసుకోవాలి కదా అని విచ్చలవిడిగా అవినీతికి పాల్పడతా ఉన్నారు. ప్రజలను చూసి గెలిచిన ఎమ్మెల్యేలు భయపడాలనంటే ఓటుకి డబ్బు తీసుకోకుండా నిజాయితీగా ఓటు వేసి ప్రజాస్వామ్యంలో ఓటు విలువ ఏందో ప్రజలు చెప్పిన రోజే ప్రజాప్రతినిధులకి భయం అనేది ఉంటుంది. ఈరోజు ఆ భయం లేదు. విచ్చలవిడిగా డబ్బులు తీసుకొస్తున్నారు, ఓటు కింద ఇస్తున్నారు, మద్యం ఏరులై పారుతా ఉంది. ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైపోయింది. లెక్క లేకుండా పోతుంది ఎమ్మెల్యేలకి ప్రజలంటే. దీంట్లో యువత ముందుకు రావాలి. యువత ముందుకు వచ్చి ఈ డబ్బులు తీసుకుని ఓట్లు వేసేదానికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే ప్రజాస్వామ్యంలో ఓటుకు విలువ అనేది లేదు. ముందు ప్రజల్లో మార్పు రావాలి, ప్రజలు చైతన్యవంతులు కావాలి. మొన్న ఎలక్షన్స్ చూసాం, 2000 అయింది, రేపెంత వద్దో. ఆ గెలిచిన ఎమ్మెల్యేలు ప్రజలను చూస్తే లెక్క చేయరు. మేము డబ్బు ఇస్తే మీరు ఓట్లు వేశారు, మీరేం మాకేం ఊరికేనే ఓట్లు వేయలేదు, అభిమానంతో ఓట్లు వేయలేదని గెలిచిన ఎమ్మెల్యే మాట్లాడతాడు. ఎక్కడికి వెళ్తా ఉన్నాం మనం ప్రజాస్వామ్యంలో? దీనికి ఎక్కడో ఒక దగ్గర ప్రజల్లో చైతన్యం వచ్చి ఈ ఓట్లకి డబ్బులు తీసుకోకుండా నిజాయితీగా క్రమశిక్షణతో ఓట్లు వేసి ఎవరైతే మనకు చిత్తశుద్ధితో నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేస్తారో అటువంటి వ్యక్తులను గెలిపించుకుంటే ప్రజలంటే గౌరవం, రాష్ట్రం అంటే గౌరవం అన్నీ వస్తాయి. ఈరోజు అవన్నీ లేవు. నైతిక విలువలు పోయినాయి. ఈరోజు మన రాష్ట్రంలో కానీ, భారతదేశంలో కానీ, ఇంకొక దగ్గర కానీ ఎప్పుడైతే ఓటుకి డబ్బులు తీసుకుని వేస్తున్నారో రాజకీయాలు మలినమైపోయి నైతిక విలువలు కోల్పోయినాయి. ఇప్పటికైనా ప్రజల్లో మార్పు రావాలి. ముఖ్యంగా యువత ముందుకు రావాలి. దీన్ని అరికట్టాలి. డబ్బులు తీసుకుని వచ్చే వాళ్ళని తరిమి కొట్టాలి. ఓటు హక్కుని నిజాయితీగా మనం వినియోగించుకొని ప్రజాస్వామ్యంలో అపహాస్యం పాలు కాకుండా ప్రజల గౌరవాన్ని మనం కాపాడుకోవాలనంటే ముందు ప్రజల్లో మార్పు రావాలి. ఎక్కడికి పోతున్నాం మనం? రాజకీయ విలువలు కోల్పోతా ఉన్నాం. భయంకరమైన పరిస్థితులు చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏం తక్కువ చేయలేదు. రాష్ట్రంలో చాలా బాగా చేశాడు. నాకు తెలిసి రాజకీయాలలో మా కుటుంబం చాలా కాలం నుంచి ఉంది. చాలామంది ముఖ్యమంత్రులను చూశాం. 33 పథకాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు బటన్ నొక్కి అవినీతికి ఆస్కారం లేకుండా ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నారు అనంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి. ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేదు. రాజశేఖర రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారిని కూడా పక్కన పెట్టేస్తాం. అన్ని పథకాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఏమైంది? అందరూ ఒకటే ఈవీఎంలతో జగన్మోహన్ రెడ్డి గారిని ఇంట్లో కూర్చోబెట్టారు. ఈ 2 సంవత్సరాలలో ప్రజలు అన్యాయం అయిపోయినారు. కూటమి ప్రభుత్వం ఈవీఎంలతో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను వదిలేసి వాళ్ళ కుటుంబాలు బాగుపడుతూ అవినీతికి ఎక్కువ ప్రోత్సహిస్తూ ఈరోజు రాష్ట్రాన్ని గాలికి వదిలేశారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నెల ఏదో ఒక పథకం, అందరూ బాగుండాలి, నా ప్రజలు బాగుండాలని చెప్పి కోరుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఏదేమైనా అందరం కలిసికట్టుగా ఉందాం. నేనైతే ఒకటే మాట ఇస్తున్నా,
ఈ కష్టకాలంలో నాతో ఎవరైతే ఉన్నారో వాళ్లే రేపు నాకు నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ నా నియోజకవర్గంలో. చాలామంది వెళ్ళిపోయిన వాళ్ళు గోడల మీదకి కూర్చొని ఉన్నారు మరలా రావాలని. ఎవరు వచ్చినా రాకపోయినా మిమ్మల్ని వదిలిపెట్టను. మీ ముందు ప్రమాణం చేసి చెప్తున్నా, ప్రసన్న కుమార్ రెడ్డి మారాడు, పాత ప్రసన్న కుమార్ రెడ్డి కాదు. ఎవరైతే కష్టకాలంలో ఉన్నారో వాళ్ళని గుర్తు పెట్టుకుంటాను, మీకు ప్రాధాన్యతనిస్తాను, పాత రోజులు వదిలేస్తాం. చాలా మందిని చూసాం, నాటకాలు ఆడేవాళ్ళని చూసాం, డ్రామాలు ఆడేవాళ్ళని చూసాం, వెన్నుపోటు చేసేవాళ్ళని చూసాం, రకరకాల విన్యాసాలు చూసేసాం ఈ 2.5 సంవత్సరాలలో.